హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసి K8 వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది. ఇవాళ వీడియోలో మనం వైర్లెస్ మైక్రోఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి దాని ఇనిషియల్ ఇంప్రెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలామంది కొత్త యూట్యూబర్స్కి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నా. మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. తర్వాత ఆడియో టెస్ట్ అయితే మీకు వినిపించడం జరుగుతుంది. సో బాక్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఈ మైక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. దీని ప్యాకింగ్ బాగానే చేశారు. లోపల మైక్ బాక్స్ అయితే ఉంది. సో మీరు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు ఇలా సీల్ ఉన్నటివి అయితే తీసుకోండి. ఇలా సీల్ ఉంటే మీకు కొత్త ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయండి. సీల్ లేకపోతే అవి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. మైక్రోఫోన్ బాక్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది. పైన చూసుకున్నట్టయితే K8 వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంది. కింద ఫీచర్స్ అయితే ఇచ్చారు. లైవ్ షో అని, ఇంటర్వ్యూ అని, వ్లాగ్ షార్ట్ వీడియో అని ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫీచర్స్ ఇచ్చారు. సో ప్లగ్ అండ్ ప్లే అంటే డైరెక్ట్గా మీరు దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 20 మీటర్స్ వరకు అయితే మీకు రేంజ్ అయితే ఉంటుంది అంటున్నారు. సో దాన్ని కూడా మనం టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇట్ సైడ్ కూడా ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఆండ్రాయిడ్ కాబట్టి టైప్ సి పిన్ అయితే వచ్చింది. మీరు ఐఫోన్ యూజర్స్ అయితే ఐఫోన్ పిన్ అయితే వస్తుంది. సో బాక్స్ పైన ఉన్న సీల్ని అయితే ఇప్పుడు రిమూవ్ అయితే చేద్దాం. బాక్స్ ఓపెన్ అయితే చేద్దాం. బాక్స్లో మీకు టైప్ సి కేబుల్ అండ్ టైప్ సి పిన్ అయితే ఇచ్చారు. అండ్ దీంతోపాటు మైక్ కూడా ఉంది. మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. మైక్ సంబంధించిన క్విక్ గైడ్ అయితే ఇచ్చారు. ఫైనల్గా ఇక మైక్తో పాటు టైప్ సి పిన్ అయితే ఇచ్చారు. సో బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అన్నీ ఇవే అనమాట. సో వీటిని అయితే పక్కన ఉంచేద్దాం. ఈ మైక్రోఫోన్ని మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ మైక్ కొన్ని మొబైల్స్కి మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది, లేదా కొన్ని మొబైల్స్లో మీరు డిఫాల్ట్గా అయితే ఉండదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ కేబుల్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఓటీజీని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే మీ మొబైల్లోకి వెళ్ళండి. మొబైల్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఓటీజీ అని సెర్చ్ చేయండి. ఓటీజీ అని సెర్చ్ చేయగానే మీకు ఓటీజీ కనెక్షన్ అని ఆప్షన్ అయితే ఉంది. సో అందులోకి అయితే వెళ్ళండి. అందులోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మొబైల్ ఫోన్కి టైప్ సి పిన్ అయితే కనెక్ట్ చేయండి. నెక్స్ట్ మైక్ బ్యాక్ సైడ్ ఇక్కడ పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. సో దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆన్ చేయండి. సో ఆన్ చేయగానే మీకు డైరెక్ట్గా కనెక్ట్ అయితే అవుతుంది. మైక్ కనెక్ట్ అయినట్లు మనకు గ్రీన్ లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇలా గ్రీన్ లైట్ వచ్చిందంటే మైక్ కనెక్ట్ అయిందని అర్థం అనమాట. సో మీ మొబైల్ ఆన్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇప్పుడు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ మైక్ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. సో అలాగే దీని ఆడియో టెస్ట్ కూడా మీకు వినిపిస్తాను. ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటనేది.